మహేశ్వరి ఉత్తరం సాధించినారు కాబట్టి ఇక్కడ ఈ జాబ్ లోపలనే మాత్రము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉత్తరించినమ్మా పట్ల కానుకలు యొక్క ఉయ్యాల లోపల ఇరవై మారుతున్నది. లోపలమ్మా ఉండి అంశకు పట్నకాండ కలిగల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రం పుడుతున్నారు కాబట్టి దూర పడలేదులేనమ్మా పట్నకాండ కలిగారా దూర పక్కన సమర్పించినారు. వారికి అమ్మవారి చల్లర దాటవలక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దూర పాటలు అవుతున్నాయమ్మా పట్న కానుక మాత్రం వెయ్యాలా అక్కడ परिवार माये शेरारा माडल परिवार माये शेरारा पगल पुलगी नाई कतरारा బ్రహ్మాండపురంలోనే అయితే ఇక్కడ గ్రామంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దూర పాట జరుగుతున్నాయమ్మా పట్న నాన్నగారు యొక్క ఉద్యాల లోపల వేయాలని మాట్లాడటం ఉన్నది.
పురమందులయో ధరణి నాశన బాల పురమందులయో మరువ కరత్త నిమరియో నరతుజో అమ్మా ఇంకా ఏమన్నా వస్తాయా ఏమిటి కట్టాలే వాళ్ళు ఇంకొక పాట పాడితే పడతాయి ఎందుకు ఇంకొక పాట పాడమ్మా जय शक्ति माता की जय जगन माता की लाली ना दिल कलबंदी लाल मालाली लाली ना दिल कलबंदी लाल मालाली तेरी ना दिल दवरा लाल मालाली లైట్ పోయినప్పుడు ఎవరికిన మాట వీళ్ళకు ఓలకు వీళ్ళకు ఎందుకు వినవలేను బ్రహ్మ విష్ణు మహేష్ వీళ్ళ కాడు ఒక 5 కిన మాట ఓలకు కాడు వినవలేదు బ్రహ్మ విష్ణు వినవాడా మీకు అక్కడ నుంచి చెప్పలే మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అన్న లోపల పని లేదు
అయినా కానీ ఆట అనేది ఇవాళ ఆగదన్నా, అట్లా ఏం లేదు. ఆట నడుస్తున్నది, ఆగకొచ్చింది ఎక్కడ? చల్ చల్ పోయి. ఆట ఆగకొచ్చిందన్నా. పోయి బుద్ధి. జై శక్తి మాతాకి జై బిట్టోరే వాడున్నాడెవ్వ వాడున్నాడెవ్వ కటుమిరి బిట్టోరే వాడున్నాడెవ్వ ఏమో అంటుంది మీ అక్క. నచ్చిన వాళ్ళకి నచ్చామని చెప్పాలా లేకపోతే లేదు, కానీ ఏమో పిచ్చే ఏమో ఏమో అనుకుంటే తిప్పుకుంటూ పోతున్నది. జై శక్తి మాతాకి జై జగన్ మాతాకి నిండు మాసానాడు ఓలక్క గుమ్మాడి పిల్ల పుట్టినాదే ఓలక్క గుమ్మాడి నిండు మాసానాడు ఓలక్క గుమ్మాడి యాడా పిల్ల పుట్టినాదే ఓలక్క గుమ్మాడి మొగడు ముగ్గాడలేదు ఓలక్క గుమ్మాడి అత్త పల్లి కూడా లేదు ఓలక్క గుమ్మాడి మొగడు ముగ్గాడలేదు ఓలక్క గుమ్మాడి అత్త పల్లి కూడా లేదు ఓలక్క గుమ్మాడి నిండు మాసానాడు ఓలక్క గుమ్మాడి యాడా పిల్ల పుట్టినాదే ఓలక్క గుమ్మాడి జై శక్తి మాతాకి మరి ఈ విధంగా అక్కడ బ్రహ్మాండపురం లోపల మాత్రము ఆ శక్తి మాత బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల మాత్రం కొద్దిగా మాత్రం గావించుకున్నది. ఈ యొక్క సభకు మాత్రము ఆ యొక్క బ్రహ్మ విష్ణువు మాత్రం ఏ విధంగా వస్తున్నదో చూద్దాం కదా. జయ శక్తి మాతాకి జయ జగన్ మాతాకి గురుమూర్తి గురుదేరు రారన్న గుణ మెరిగి గురు తెరుగు రామాయణ గురుమూర్తి గురుదేరు రారన్న గుణ మెరిగి గురు తెరుగు రామాయణ ఆర్య తల్లి సేవ చేయాలేదెందుకు ఇప్పుడు ఆర్య తల్లి సేవ చేయాలేదెందుకు ఇప్పుడు నరజన్మమున తప్పు నరకానికెందుకు నరజన్మమున తప్పు నరకానికెందుకు మానవ జన్మపురా ముందు పరాజురా మానవ జన్మపురా మంది కనురాడు రామాయణ जय श्री माता की जय जगन माता की జై శక్తి మాతాకి జై జగన్ మాతాకి జై శక్తి మాతాకి శుక్తి చేదను
స్వామి సేవక మరి నేను మాత్రం సృష్టి చేస్తాననుకుంటాను వస్తున్నావు అని అవును కదా ఈ యొక్క సేవక నామదేవి ఈ యొక్క సభకు మాత్రం తెలియజేస్తారా? సరే సేవక సరే తెలుపు కదా. జై శక్తి మాతాకి బ్రహ్మదేవుడ వినరా వచ్చింది నేను బ్రహ్మదేవుడ వినరా బ్రహ్మదేవుడ వినరా వచ్చింది నేను బ్రహ్మదేవుడ వినరా సేవక స్వామి నామము బ్రహ్మదేవుడు అంటారు కదా ఆ యొక్క బ్రహ్మదేవుడు మాత్రం అంటారు అంటున్నావు స్వామి. అవును కదా మీ యొక్క సేవక తండ్రి పేరు ఆదిశక్తి కదా ఆదిశక్తిగా. అవును కదా మరి ఎక్కడికి వెళ్తున్నావు స్వామి మా మీరు? అమ్మ దగ్గరికి వెళ్తున్నాను మా సేవక తల్లి వద్దకు మాత్రం వెళ్తున్నాం అంటున్నావా? అవును కదా సరే సేవక స్వామి మీరు ఉన్నారా ఇంకెవరన్నా ఉన్నారా? మా తమ్ముళ్ళు ఉన్నారు కదా అలా అంటున్నావా? అవును కదా సేవక జయ శక్తి మాతాకి జయ జగన్ మాతాకి భజారే భజారే నారాయణం నారాయణం శ్రీమన్నారాయణం ఓ భజారే భజారే నారాయణం నారాయణం శ్రీమన్నారాయణం నమో నారాయణం శ్రీమన్నారాయణం నారాయణం లక్ష్మీ నారాయణము ఓ నారాయణం శ్రీమన్నారాయణం నారాయణం లక్ష్మీ నారాయణము ఓ భజారే భజారే నారాయణం నారాయణం శ్రీమన్నారాయణం జయ శక్తి మాతాకి జయ జగన్ మాతాకి जय शक्ति माता की जय जगन माता की నన్ను నమ్మిన వారికి సన్నివిధముల కంటి రెప్పవలె కాంచువాడా నన్ను నమ్మిన వారికి సన్నివిధముల కంటి రెప్పవలె కాంచువాడా నన్ను నమ్మనంటి నామతా దూరలను నన్ను నమ్మనంటి నామతా దూరలను చంపి యముని కడకు పంపువాడా జయ శక్తి మాతాకి ఆలిచ్చేరారు వైకుంఠమును పాలిచ్చేరారు పాప
పాలించేదారో స్వామి ఏమంటివి మరి పాలించేదా అని అనుకుంటా మాత్రం వస్తున్నారు కాబట్టి మీ యొక్క నామధేయం మాత్రం ఏమిటో ఈ యొక్క సభకు మాత్రం తెలియజేస్తారా? సరే తెలుపుతాను. సరే తెలుపు కదా. జయ శక్తి మాతాకి విష్ణుజే ఉడబినారా వచ్చింది నేను విష్ణుజే ఉడబినారా విష్ణుజే ఉడబినారా వచ్చింది నేను విష్ణుజే ఉడబినారా స్వామి నా యొక్క నామం అనగా ఆదిశక్తి గర్భంగా జన్మించిన నేను రెండవ వాడను. నా పేరు విష్ణుమూర్తి అంటారు. ఆదిశక్తిన మాత్రం రెండో వాడను. అవును, ఆదిశక్తి గర్భమందున జన్మించిన నేను రెండో వాడను కదా, విష్ణుమూర్తి అంటారు. విష్ణుమూర్తి అవును స్వామి. మరి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మా తల్లి వద్దకు వెళ్తున్నాము కదా. తల్లి వద్దకు వెళ్తున్నారా? అవును. ఇంకా ఎవరైనా ఉన్నారా? అవును, మా సోదరుడు ఉన్నాడు కదా. అలాంటున్నావు స్వామి. అవును. జయ శక్తి మాతాకి, జయ జగ మాతాకి, సాంబ శివ నీతో మహిమ ఎన్నటికే మరువనాల. సాంబ శివ నీతో మహిమ ఎన్నటికే మరువనాల. రామ హర హర శివ శివ. జనజలము తెచ్చనే అభిషేకము లోకమందు. జనజలము చుప్పల కప్పల ఎన్నిలంటున్నావు శివ. శివ హర హర శివ శివ. హర హర శివ శివ. माता की जय जगह माता की, जय शक्ति माता की, जय जगन माता की, नमो गुरु से राम सर्वा पारणम, नमो गुरु से राम सर्वा पारणम, ये नाडैना पुट्टबोदो दिवाया. స్వామి ఏమంటుంటే సేవక మీరు మాత్రం ఎవరు ఈ యొక్క సభకు మాత్రం తెలియజేస్తారా? సరే సేవక తెలుపుతాను కదా. సరే తెలుపు కదా. జయ శక్తి మాతాకి నంది వరుణామురా వచ్చింది నేను నంది వరుణామురా. నంది వరుణామురా వచ్చింది నేను నంది వరుణామురా.
వచ్చిదేను శివయాన నామంబురా సేవక హరితనామం మాత్రము నంది వాహనము కూడా శంకరుడు గంగాధరుడని ఎన్నో రకాల పేర్లు పెట్టి పిలుచుకుంటారు కదా సేవక. నంది వాహనంలో పోలా శంకరుడు అనగా ఆ యొక్క కోటి మాత్రం నామాలతో పిలుస్తాడు కాబట్టి కానీ మాత్రం బోలా శంకరుడు అంటున్నావు స్వామి. స్వామి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం మాట్లాడుతూ మా తల్లి దగ్గరికి వెళ్తున్నాం కదా. ఈ యొక్క ముగ్గురు అన్నదమ్ములను కలిసి మాత్రం మా యొక్క తల్లి వద్దకు మాత్రం వెళ్తున్నారు అంటున్నారు స్వామి. సరే ఎందుకు కదా. మహాజనని నీకు వందనం గల తల్లి చల్లగా బలిసి నాయన. మహాజనని జయ శక్తి మాతాకి వందన అమ్మ తల్లి నన్ను దేవిస్తావమ్మా వందన అమ్మ తల్లి నన్ను దేవిస్తావమ్మా నన్ను దేవిస్తావమ్మా వందన అమ్మ తల్లి చల్లగా దీవించమ్మా. జయ జగన్ మాతాకి చల్లగా వరాదిల్లు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవా ఏమంటివమ్మా? చల్లగా వరదిల్లు నాయన. అమ్మా జనని ఏమిటి నాయన? జయ శక్తి మాతాకి శరణు చేసేదానమ్మ జయ జగన్ మాతాకి వినయ బాబంధూనా విష్ణుమూర్తి
చల్లగా పడుతుంది నాయన. సరే తల్లి. जय सती माता की जय जगन माता की चंडिका महारानी शरणंती पावनको चंडिका महारानी शरणंती पावनको चंडिका महारानी शरणंती पावनको ये पट्टी तो बाबा शरणंती पावनको తల్లి నేను మాట్లాడుతూ ఎక్కడ ఉండమని తెలుసుకున్నావమ్మా. జై జగన్ మాతాకి చిన్ని తానాయారా శివ పరిపాలించి అయిన వారికి మాత్రము ఈ సృష్టి మాత్రం పుట్టమన్నది ఇక్కడ ఉన్నది కావున అయిన వారికి మాత్రము కాదనకుండా వాళ్ళ మాత్రము వరాలు విన్నాయన వాళ్ళు మాత్రం నెరవేర్చమంటున్నావా తల్లి? అవును ఆయన. సరేనమ్మా, నీ వన్నులను మాత్రము ఆ ఎందుకుండా పాలించుకుంటూ వరాలు మాత్రము కాదన అడిగిన వారికి కాదనుగా తల్లి. అమ్మా జనని విష్ణుదేవా నేను ఎక్కడ పాలించాలను తల్లి? నాయన నీ మాత్రము ఆ వైకుంఠము మరి పాలించుకున్న ఆయన వైకుంఠము చక్కగా పరిపాలించుకుంటా ఏమి చెయ్యాలనమ్మా? దుష్ట రక్షణ ఎక్కడ దొరికితే అక్కడ మాత్రం ఎక్కడైతే అన్యాయం పెరుగుతుందో అవును నాయన అక్కడ అవతారం పెట్టి మరింతారా నాయన. సరేనమ్మా, ఒక విధంగా ఏదో ఒక మనిషి రూపంలో పోయి చెప్పి చూస్తారు తల్లి. అదే విధంగా వినలిచు అక్కడ ఆహారం పెట్టి దుష్ట సంహార చక్కగా నేను చేస్తాను తల్లి. ఆ విధంగానే చక్కగా వైకుంఠపురమును చక్కగా పరిపాలించుకుంటా అక్కడ ఉంటాను తల్లి. సరే నాయన, ఆ విధంగా నేను పరిపాలించగలరా? అమ్మా జనని ఏమి బ్రహ్మదేవా, ఈ కలియుగం పుట్టనున్నది పెరగనున్నదమ్మా. నేను ఏం చెయ్యాలమ్మా? నీ మాత్రం అందరి తలరాతలు మాత్రం నాయనా నాయన. అమ్మా తల్లి, నేను చూడగా రాస్తానమ్మా, చూసి రాయను. సరే నాయన, ఆ విధంగా నేను రాయను కదా. అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మాత్రము ఆ తల్లి వద్దకు మాత్రం వచ్చి ఆ అమ్మవారికి మాత్రం నమస్కరించగానే బ్రహ్మదేవుడు మాత్రం అమ్మ నేను మాత్రం ఏం చేయాలంటే ఆ యొక్క బ్రహ్మదేవుడికి మాత్రము పేదవారైనా కానీ ధనవంతుడైనా బీదవారైనా కానీ ఎవరి కర్మ ఏ విధంగా వస్తుందో ఆ యొక్క తలరాత మాత్రము నువ్వు మాత్రం చూడకుండా రాయు, ఆ యొక్క సత్యలోకం మాత్రం పరిపాలించుకొని ఆ బ్రహ్మదేవుడికి మాత్రం చెప్పినారు. అదేవిధంగా విష్ణుదేవుడికి మాత్రము ఎక్కడైతే ధరణి లోపల పాప భారం మాత్రం ఎక్కువైతుందో అక్కడ మాత్రం నువ్వు మానవ అవతారం లోపల పోయి చెప్పి చూడు. ఆ యొక్క చెప్పినా కానీ వినకున్నట్లయితే దుష్ట రక్షణ మాత్రం నువ్వు చేయవని ఆ యొక్క విష్ణుమూర్తికి మాత్రం చెప్పినది అమ్మ. అదేవిధంగా ఆ యొక్క పురాశంకరుడికి మాత్రము పుట్టుడు ఇప్పుడు అనగా జన్మ భరణాలు మాత్రము ఎవరైతే మాత్రం కోరికలు మాత్రం కోరి మీ వద్దకు వస్తారో వారికి మాత్రము వరమూల లేకుండా మాత్రం కోరికలు ఇయ్యు. అదేవిధంగా ఆ యొక్క ఎండుకుంట మాత్రం ఏలుకో అని ముగ్గురికి మాత్రము అమ్మవారు ఈ విధంగా చెప్పినది. మరి ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుందో మాత్రం మనం చూద్దాం కదా. అమ్మా ఇప్పుడు మాత్రము నా కొడుకులను చూస్తే మాత్రం నాకు ఎంతో సంతోషమైంది కదా. ముగ్గురు కొడుకులు మాత్రం చూడంగా 16 ఏళ్ళు 18 ఏళ్ళ కొడుకులు మాత్రమైనారు. వారికి చూస్తే మాత్రం నా లోపల ఉన్న మొహం మాత్రం ఇంకా
తగ్గుతలేదు కదా. తగ్గుతలేదు కాబట్టి ఒక్కసారి మాత్రం నా కొడుకులకు మాత్రం విచారిస్తాను అమ్మ. అవును కదా, ఎంతైనా మన కొడుకులే కదమ్మా. విచారిద్దాం కదా ఒక్కసారి. విచారిస్తావా? సరే విచారించు కదా. జై జగన్ మాతాకి సుందరాచారులు రండి, నేను పొందు కోరేరా సుందరాచారులు రండి. ఏమంటావమ్మా? మిమ్మల్ని చూడగానే నాకు మాత్రం ఎంతో సంతోషమవుతున్నది కదా. ఎందుకమ్మా? నన్ను మాత్రం ఒక్కసారి ప్రేమించింది కదరా. ఎందుకమ్మా ఇలాంటి కోరిక నీకు ఎందుకు కలిగినది తల్లి? ఒక్కసారి ప్రేమించింది కదరా. జై శక్తి మాతాకి, జై జగన్ మాతాకి. తల్లి నీవు ప్రేమ ఎంత, తల్లి నీవు ప్రేమ ఎంత, చెల్లెమోరే జగదీశ్వరా. నీ యొక్క కుమారుని కోరినాడు కోరికను ఎందుకు కోరుకున్నావు తల్లి? జై జగన్ మాతాకి ముద్దు పెట్టి రాని కులముతో పెరిగినారా. ముద్దు బిడ్డలని కోరరాని కోరిక కోరితే సుతమిస్తారు తల్లి. ఒక్కసారి నేను ప్రేమించను తల్లి. జై శ్రీ మాతాకి జై జగన్ మాతాకి
గర్వామునా గుడకి ఈ గర్వామునా గుడకి మౌనోనగలేయమ్మా ఈ గర్వామునా గుడకి ఈ గర్వామునా గుడకి మాత్రం జన్మించినాను తల్లి నీవు మాత్రం మమ్మల్ని కోరుతా చాలా తప్పమ్మా జై జగన్ మాతాకి నగర్భా ముందు పుట్టిన ఏమంటుంటివమ్మా నా గర్భమున పుట్టి నాకే మాట్లాడుతున్నావురా అవునమ్మా నువ్వు మాట్లాడింది మాత్రం చాలా తప్పు తల్లి మాతాకి ఇనుము బ్రహ్మ సంధి దర్శనం నేను పొందుకు ఒరేదారా ఇనుము బ్రహ్మ సంధి దర్శనం నేను పొందుకు ఒరేదారా సందేహము లేకరారా వరసంబు ఒక్కసారి నన్ను ప్రేమించగలరా ఏమిటిరా నీదు పలుకులను మొలకలై నాటెను ఈ సుతులను చింతల ముంచుట ధర్మముగాదేవో మాయా శక్తి జయ శక్తి మాతాకి తగదు తగదు నీకు తల్లి తగదు తగదు నీకు తల్లి
ఏమిటి నువ్వు కోరుట చాలా తప్పమ్మా. జయ జగన్ మాతాకి ఎన్ని నీతులు పలికిన గాని నా మనసు మాత్రంబు ఎన్ని నీతులు పలికిన గాని నా మనసు మాత్రంబు నిలువకుండెనురా అనందారా రవి ఒక్కసారి నన్ను మాత్రం ప్రేమించు కదా. ఎందుకమ్మా ఇంత ఎనిమిదాన్ని పలుకుతుంటివి? ఇప్పుడు ఎదిరానే కదా మరి. జాయశక్తి మాతాకి వరసలు తప్పిన వారికి అమ్మా జనని ఏమీ విసుదేవా వరసలు తప్పిన వారికి నరకంబు దప్పదు తల్లి. వరసలు తప్పిన వారికి నరకంబు దప్పదు తల్లి. నా మాట వినవమ్మా ఓ లోకమాత
తల్లి అయింది ఇంత పాపపు మాటలు ఎందుకు పలుకుతున్నావు తల్లి? ఇంత పాపము మాకు ఎందుకు మూట కడుతున్నావు తల్లి? జై జగన్ మాతాకి సూర్య చంద్ర రాజుల కన్నా వందంబు పడితిరి. అవును తల్లి, నీవు ఎంత కుమారుడు కదమ్మా. అదే మరి సూర్య చంద్ర రాజుల కన్నా వందంబు పడితిరి. నా మనసు మాత్రం నిలువకుండెనురా ఇక నిలువాజాలరువనివి. ఒక్కసారి నన్ను మాత్రం ప్రేమించు కదరా. ఎందుకమ్మా ఇంత పాపపు మాటలు పలుకుతుంటివి? ఒక కన్న తల్లి అయింది కోరరాని కోరికలు కోరితే ఈ యొక్క రానున్న యుగంలో ఏమనుకుంటారు తల్లి? ఏమనుకుంటారా? అద్దు తల్లి, అలాంటి మాటలు పలకదు తల్లి. ఇక్కడ మాత్రం ఎవరు లేరా? పలకమ్మా. అమ్మా ఏమిటి ఏమంటున్నావు తల్లి? ఒక్కసారి మాత్రము ప్రేమించమంటున్నా. అయితే ఈ ముగ్గురు మాత్రం కుమారులు ఒక్క దగ్గర ఉంటే ఆయన మనసులో ఏమున్నది నాకు తిలకొచ్చింది, ఈయన మనసులో ఏమున్నది తిలకొచ్చింది. మరి వీళ్ళకి మాత్రం మాత్రం లోపల పంపించేసి ఒక్కొక్క కుమారుడికి అడుగుతా ఆయన మనసులో ఏమున్నదో తెలుసుకుంటా అంటున్నావు అమ్మా. అవును కదా, వదిలేసి ఒక్కొక్కరికి విచారిస్తావు అమ్మా. సరే తెలుస్తుంది కదా. జయ శక్తి మాతాకి మా జనని ఏమి బ్రహ్మదేవా? జయ జగన్ మాతాకి